ప్రియమైన బిడ్డలారా, మీలో ఒక్కొక్కరి కోసం నాన్నక మేము చేతులు ఎత్తుతున్నాం. ప్రభువా మా బిడ్డలను కనికరించండి. వాక్యంలో ఉంది హెబ్రీ పత్రిక 12లో, ప్రస్తుతము సమస్త శిక్ష దుఃఖకరముగానే ఉండును కానీ సంతోషకరంగా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా హాయిగా ఎందుకు ఉంటుంది? స్వస్థత హాయిగా ఉంటుంది, ట్రీట్మెంట్ హాయిగా ఉండదు. ఇంజెక్షన్ చేస్తుంటే, సర్జరీ చేస్తుంటే, డ్రెస్సింగ్ చేస్తుంటే హాయిగా ఎందుకు ఉంటుంది? పాదాల కింద పెట్టుకొని రాయిని సుత్తి పెట్టి ఉలిపెట్టి కొడుతుంటే హాయిగా పడుకుంటుంది. కానీ when the expected shape and form comes, that's it. కోరుకున్న రూపం వస్తే ఆయన కొట్టడు కాదు, ఎవరిని ముట్టనివ్వడు. కనీసం చేతులేక చూడ దూరం నుంచి, ఎందుకలాగా చేతులేకండి అని దాన్ని ఒక మంచి ప్లేస్లో, షో కేసులో పెట్టి దానికి తగిన వెళ్ళ చెల్లించగల నడిస్తే ముట్టనిస్తే చూడండి. అలాగా ఎందుకు చేతులు వేస్తారు? చిరగ్గా నిన్ను ముట్టడానికి కూడా దేవుడి పర్మిషన్ కావాలి. ఆ రేంజ్ వస్తుంది తప్పకుండా.